హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వాడపల్లిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోబోతున్నామండి. వాడపల్లి ఎలా వెళ్ళాలనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. అయితే మనం వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం రాజమండ్రి చేరుకోవాలండి. రాజమండ్రికి పలు చోట్ల నుండి చాలా ట్రైన్స్ ఉంటాయి. ఏదో ఒక ట్రైన్ పట్టుకొని మనం రాజమండ్రి కంపల్సరీ వెళ్ళాలి. ఫస్ట్ మేమైతే ఉదయ ఎక్స్ప్రెస్లోని ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు దువ్వాడలోని క్యాచ్ చేసాము. అక్కడి నుండి 2.5 hours మాకు పట్టింది రాజమండ్రి వెళ్ళడానికి. అక్కడి నుండి మేము అలాగా కొంచెంసేపటికి రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగామండి. రాజమండ్రి రైల్వే స్టేషన్ దిగిన వెంటనే మాకు డైరెక్ట్ బస్సు ఉంటుందని అనుకున్నాము. వాడపల్లి రావులపాలెం బస్సెస్ ఉంటాయని చాలామంది చెప్పారనమాట. కానీ అక్కడ లేవండి, శనివారం పూట మాత్రమే ఉంటాయట. అలాగా చాలా ఆటోలు అవి ఉన్నాయి. అయితే మేము రావులపాలెం బస్సు ఎక్కేసి లొల్ల రోడ్లో దిగిపోయి అక్కడి నుండి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిపోయాము. లొల్ల రోడ్ నుండి చాలా ఆటోస్ అవి కూడా ఉన్నాయన్నమాట, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇలాగ వెంకటేశ్వర స్వామి గుడికి మేము వచ్చేసాం. వాడపల్లి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఫస్ట్ తలనీలాలు ఇద్దామని చెప్పేసి ఇలా డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళాం అనమాట. ఇప్పుడు తలనీలాలు ఇవ్వడానికి వెళ్తున్నాము వాడపల్లిలోని. వాడపల్లి దగ్గర నుండి గుడి దగ్గర నుండి తలనీళ్ళు ఇవ్వడానికి కొంచెం దూరంగానే ఉందన్నమాట ప్లేస్. గౌతమ నది తీరానని పెట్టారు. ఇక్కడ తలనీలాల కౌంటర్ ఉందండి. అక్కడ ఈచ్ టికెట్ 40 రూపీస్ తీసుకున్నారు. తలనీలాలు తీసుకున్న తర్వాత ఇక్కడ గౌతమి నది దగ్గర స్నానం చేయడానికి అవుతుంది అన్నారు. నేనైతే లోపలికి వెళ్ళలేదు. అక్కడే స్నానం చేయడానికి కూడా ఫెసిలిటీ ఉందన్నమాట. ఇలాగే ఇక్కడ క్యాష్ కన్వెన్స్ వాళ్ళ దగ్గర 40 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ టికెట్ తీసుకొని బయలుదేరాం అనమాట. సక్సెస్ఫుల్గా గుండె అయితే చేయించుకున్నానండి. ఇక్కడ తలనీలాలు ఇచ్చేసాను అనమాట వాడపల్లిలోని బ్యాక్ సైడ్. ఇక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు, ఒక 250 meters డిస్టెన్స్లోనే టెంపుల్ ఉందన్నమాట, గౌతమ నది పక్కనే. స్వామివారికి ఇలాగా తలనీలాలు సమర్పించుకొని గుడి వైపు ఇలా వస్తున్నప్పుడు మధ్యలోనే ఇలాగా నిర్మాణాలు జరుగుతున్నాయండి. ఇక్కడ కోనేరు కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. గుడి ఇప్పుడు బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. అయితే ఇక్కడ గుడి దగ్గర బయట ప్రదక్షిణ చేద్దాం కదా అని చెప్పేసి మేము బయలుదేరాము. అక్కడ లగేజ్ కౌంటర్లోనే లగేజ్ అది ఇచ్చేసి ఇంకా బయట మేము ప్రదక్షిణలు అయితే మొదలుపెట్టాము. అక్కడ పువ్వులు అవి తీసుకున్నాము. చాలా తక్కువ రేటుకే పువ్వులు కూడా అక్కడ అమ్ముతున్నారు. ఎందుకంటే అక్కడే ఆ ఏరియాలోనే మొత్తం పువ్వులు అవి బాగా పండుతాయి అన్నమాట. చాలా బాగున్నాయి, ఫ్రెష్గా దొరికాయి. అయితే ఇలాగ చుట్టూరు గుడి బయట ప్రదక్షిణలు చేయాలన్నమాట. శనివారం పూట ఇలాగ బయట నుండి చేస్తారట. మేము కూడా అలాగ అనుకొని బయట ప్రదక్షిణలు మొదలు పెట్టాము. సడన్గా ఒక ఆయన ఏంటి బయట ప్రదక్షిణ చేస్తున్నారు, లోపల చేసుకోవచ్చు కదంటే తెలియదండి అంటే, లేదు మీరు శనివారం పూట అయితే బయట చేయాలి, నార్మల్ అప్పుడైతే లోపల ప్రదక్షిణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని అన్నారు. అయితే ఈ ప్రదక్షిణలో భాగంగాన మనకి మనసులోని ఏదైనా కోరుకొని ప్రతి ప్రదక్షిణలోని ఒక్కొక్క ప్రదక్షిణలోని కూడా ఒక పువ్వు అక్కడ పెట్టి ఒక కాయిన్ అయితే డిబ్బీలు వేయాలన్నమాట. ఇక్కడ ధ్వజస్తంభం లోపల ఉంటుంది. అక్కడ మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి చెప్పారండి. అలాగే మేము కూడా వచ్చామన్నమాట. జస్ట్ దర్శనం చేసుకుందామని. 7 శనివారాల కాన్సెప్ట్లో అయితే రాలేదు, మేము స్వామివారి దర్శనం చేసుకుందామని వచ్చాము. లోపల మేము ఇలాగా ప్రదక్షిణలు అవి చేసాము. అప్పటికే చాలామంది చేస్తున్నారు. స్వామివారి దర్శనం అయితే బాగానే జరిగింది. ఇక్కడికైతే మాత్రం చాలామంది శనివారం పూట వస్తుంటారు. అందువల్ల శనివారం అయితే అస్సలు ఖాళీ ఉండదు అనమాట. నార్మల్ డేలో రావడం వల్ల మాకు ఈజీగా దర్శనం అయిపోయింది. ఇక్కడ స్వామివారి దర్శించుకున్న తర్వాత గుడి బ్యాక్ సైడ్లోనే అన్నప్రసాదన కౌంటర్ ఉంది. అక్కడ అన్నప్రసాదన చేసి మేము తిరిగి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. చాలా భక్తితో మాత్రం పూజిస్తున్నారు. ఇక్కడ మాత్రం సూపర్గా ఉంది. అయితే ఈ అన్నప్రసాదన నార్మల్ డేలో గుడి బ్యాక్ సైడ్ జరుగుతుంది. అలాగే శనివారం పూట అయితే గుడి ఎంట్రన్స్లోనే జరుగుతుంది అనమాట. అలాగే స్వామివారి కరుణా కటాక్షాలు తీసుకొని మేము బయటకు వచ్చాము. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ 7 శనివారాల వెంకన్న స్వామిని దర్శించుకొని మీ కోరిన కోరికలు తీర్చుకొని అలాగే స్వామివారి కరుణా కటాక్షాలు కలుగుతాయని కోరుకుంటూ, మరి ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే నా వీడియోస్ అన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కేటీ రవర్ల్.